అంటే కామెంట్స్ రకరకాలుగా పెట్టిస్తూ ఉంటారు, దాంట్లోంచి పెట్టిస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు మందు అయితే అలవాటు లేదు, నీకైతే గ్యారంటీకి చెప్పగలను. దాంట్లో ప్రజలు అనుకున్నట్టుగా ఏదో మందు కొట్టేసి మాట్లాడుతున్నాను నేను, దాంట్లోంచి ఇదేం లేదు. అది కావాలని వాళ్ళు చెప్పేది 4 పాయింట్స్ చెప్పించేది ఉంటుంది. ఎందుకంటే నేను దానికి వ్యతిరేకం. ఎవరైనా తాగి నాతో పాటు వచ్చినానుకోండి, సరికి చూడండి వాళ్ళకి ఒక రకం ప్రచారంలో తాగి వచ్చిన వాళ్ళని కూడా నేను దూరంగా పెడతా. వాడికి అసలు అయితే అతి ప్రేమ ప్రదర్శిస్తారు, లేదంటే అతి కోపం ప్రదర్శిస్తారు. రెండింటికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. నువ్వు తాగి వచ్చినప్పుడు నీతో మాట్లాడి నేను అంతే పో అంటా. బేసిక్ నువ్వు మామూలుగా రా, నీకే సమస్య ఉందో నేను సాల్వ్ చేసి పెడతానని చెప్తాను. ఈ సందర్భంగా గుడివాడ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? గుడివాడ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తానమ్మా, ఈ ప్రస్తుతం ఉన్న మీ కష్టాలు మీకు తెలుసు, మీ బాధలు మీకు తెలుసు. 5 ఏళ్ళుగా మీరు పడుతున్న బాధలు దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ 2014 to 19లో ఎమ్మెల్యే ఇతనే ఉన్నా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉండటంతో ఎలాగోలా రా వెంకటేశ్వరరావు వాళ్ళు దీంట్లో చేసుకుని వచ్చారు కొంతవరకు. అంతకుముందు పెన్నన వెంకటేశ్వరరావు కొన్ని మంచి పనులు చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు సీతాదేవి గారు బాగా చేశారు. ఇలాంటి మంచి నాయకులు ఉండి దాంట్లోంచి ఇలా రకరకాలుగా చేసుకుని వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే ఈ 5 ఏళ్ళలో అయితే కనుక ప్రభుత్వం వాళ్ళదే, ఎమ్మెల్యే తనే చేసేసరికి ఎంత దారుణంగా మీరు ట్రీట్ చేశారు అనేది మీరు మర్చిపోకండి. ఈ 5 ఏళ్లలో మీరు ఎలాంటి నీళ్లు వాడుకున్నారు, కారణం ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ నీళ్ళు అలా ఉండటానికి కారణం ఎవరు అనేది దీన్ని మీరు తప్పకుండా బదులు తీర్చుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నాడు, ఇంటింటికి తిరగకపోయినా కొంతమంది దగ్గరికి ఇటెళ్ళి డబ్బులు కట్టలు వేస్తున్నాడు. అవన్నీ మీ డబ్బులే, మీ సొంత డబ్బులే. ఎందుకంటే మీ దగ్గర దోచుకున్న డబ్బులే, మీ మట్టి అమ్ముకుని సంపాదించింది, ఇసుక దోపిడీ చేసుకుందే. లేదు, 1000 కోట్లు సంపాదించున్నాడు, ఏం పర్వాలేదు, ఎంత ఇస్తే అంత తీసుకోండి, పూర్తిగా డబ్బులు తీసుకోండి. ఎక్కడా మీరేమి బాధపడద్దు. అయ్యో ఆయన డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాడు అని, మీ డబ్బులే తీసేసుకోండి. ఎందుకంటే 5 ఏళ్లలో ఒకసారి వచ్చాడు మీ దగ్గరికి, మళ్ళీ కనపడడం కూడా కనపడ్డు. ఎందుకంటే ఈసారి పోటీ కూడా చేయాలంటున్నాడు. అందుకని ఆయన సంపాదించిన 1000 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దీంట్లో. సో మీరు కూడా ఇన్ని చక్కగా తీసుకుని దీంట్లోకి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. ఇంకొకళ్ళు మనకి డబ్బులు ఇస్తాము అంటే చీకొట్టే పరిస్థితిలోకి మిమ్మల్ని తీసుకుని వస్తాను, దానికోసం మీరు రెడీగా ఉండని చెప్పేసి, నువ్వెవడరా మమ్మల్ని కొరియాంతరోడువా అనే పరిస్థితిలోకి మీరు వచ్చే విధంగా నేను మీ అందరితోనూ వర్క్ చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తా ఉన్నాను. 13వ తారీఖు తప్పకుండా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి ఓటు ఎంపీకి బాలశౌరి గారికి. మన గుడివాడలో జరిగిన కొద్దిపాటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆయన చేసినవే, సొంతగా చేసినవే. సో అవన్నీ ఈసారి ఇంకా ఎక్కువ చేసుకుందామంటే ఆయన సహాయం పూర్తిగా కావాలి. సో బాలశౌరి గారికి 6వ నెంబర్ మీద మొదటి ఓటు వేసి, 2వ ఓటు సైకిల్ గుర్తు మీద మీ తరపున నుంచున్న ఎమ్మెల్యే కింద నుంచున్న నాకు ఓటు వేసి గుర్తుపెట్టు వెనుగండ్ల రాము. మీరందరూ సరైన సమాధానం చెప్పాల్సిందిగా కోరుతాను. అద్భుతం సార్, అద్భుతం. నిజంగా మీరు ఖర్చు పెట్టను అని అంటున్నారు, ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని తయారు చేస్తాను, అసలు మీరు మమ్మల్ని ఎలా కొనగలుగుతారు అనే పాయింట్లో మీరు ప్రజలను తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మోరోవర్ మీ ప్రచారంలో భాగంగా మిమ్మల్ని కొంత డిస్టర్బ్ చేస్తుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సార్, ఇప్పుడైతే మీరు అధికారంలోకి వస్తే ఈ రోడ్లన్నీ బాగు చేశాక మళ్ళీ మేము వస్తాం. మరి తప్పకుండా మా రోడ్లే కాదు, మీకు మంచినీళ్ళు కూడా మీరు తప్పకుండా ఒక్కసారి వెళ్తా మాత్రం ఎక్కడో చోట ఆగండి. ఆగి ఆ నీళ్లు కూడా ఆంధ్రదేశం ప్రజలందరూ చూడాలి. ఇది వెళ్ళే రోడ్డు కూడా ఒకసారి వీడియో తీసుకుని వెళ్ళండి. ఇది రోడ్డు కొంచెం బెటర్గా ఉంది, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది మీరు వచ్చిన రోడ్డు. ఇంతకుముందు ఇంకా అవునమ్మా, మీకు కావాలంటే అవతల పక్క ఇంకో రోడ్డు తీసుకెళ్తామమ్మా, దీనికి ప్యారలల్ అలాంటి రోడ్డు. ఆ రోడ్డు అవతల రోడ్డుకి వెళ్ళి చూడండి, మీరు ఇలా వెళ్తారు. ఆల్రెడీ వచ్చాను సార్, ఇప్పుడు అదే 2 వచ్చాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.